నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒక విలన్ గా చూపించడానికి చాలా మంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇదే పంతాలో వెళ్తున్నారు. అసలు ఎందుకు అలా చేస్తున్నారు? ఒకవైపు తెలంగాణ వైపు నుంచి చూస్తే ఇక్కడ కేసీఆర్ అదే పని చేస్తున్నారు, అంతేకాదు అటువైపు జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నారు. సో ఇదంతా ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఒక విలన్ గా చూపించడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆయన ఒక ప్రత్యర్థి కాబట్టి. సో ఇటువైపు చూసుకుంటే కేసీఆర్ గారు కూడా అదే చేస్తున్నారు. సో ఇక్కడ వీరిద్దరిని పక్కన పెట్టేస్తే కర్ణాటకలో ఏం చేశారు సార్ బాబు గారు? మరి డీకే శివకుమార్ గారు, అదే డిప్యూటీ సీఎం గారు, ఆయన ఎందుకు మరి బాబు గారిని ఒక విలన్ గా చూపించాలని చూస్తున్నారు? ఇప్పుడు మనకి 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కనుక అబ్జర్వ్ చేస్తే నీటి సమస్యలని ఒకేసారి పైకి తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేయాలి అనేటువంటి వ్యూహం కనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు, కృష్ణా జలాల్ని రాకుండా చేస్తున్నారు, తెలంగాణకి ఎడారిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. నల్లమల సాగర్ ద్వారా గోదావరి జలాలను తరలించుకోకపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మేరకు నీటి వాటాన్ని కృష్ణాలో మాకు ఇవ్వాలి, గోదావరి జలాన్ని తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి అనేది ఒక వాదన లేపుతూ చంద్రబాబు నాయుడు గారు ఎడారిగా మారుస్తున్నారు తెలంగాణని అని చెప్పి ఈయన కేసీఆర్ గారు అంటూ, నేను త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా నేను పర్యటిస్తాను, అసలు నీటి వాటాల సంగతి తేల్చేస్తాను అని చెప్పేసి అంటూ 50-50 నీటి వాటా కావాలి కృష్ణా జలాలు అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 50-50 కాదు 70-30గా, మాకు 70 కావాలి, ఆంధ్రప్రదేశ్కి 30 ఇచ్చేయండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఆయన యాంగిల్లో ఆయన కోర్టులో పోరాడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి. అంటే నీటికి సంబంధించినటువంటి వివాదాలని పైకి తీసుకురావడం ద్వారా నెక్స్ట్ ఎలక్షన్కి రాజకీయ లబ్ధి పొందాలి అనేది కేసీఆర్ గారి యొక్క వ్యూహం కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు పోతిరెడ్డిపాడు హెడ్ లెగిరేటరీకి కానీ, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి కానీ మీరు ఎందుకు అనుమతించారు అనేది కేసీఆర్ గారిని అడుగుతున్నారు. కానీ అక్కడేమంటున్నారు, ఇప్పుడు అసలు పోతిరెడ్డిపాడు పనులు ఆపేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు డీకే శివకుమార్ గారు మొదలుపెట్టారు. మళ్ళీ ఏం మొదలుపెట్టారు, ఆల్మెట్టి డ్యాము 519 మీటర్ల నుంచి 524 మీటర్లు ఎత్తుకు పెంచాలంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర కలవబోతున్నాను రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన రాసినటువంటి లెటర్ కారణంగా ఎత్తును తగ్గించారు. మేము దాదాపు 133,000 ఎకరాలు భూములు సేకరిస్తుంటే దాదాపు 20,000 కోట్లు పెట్టి ఇప్పటికే కట్టేసాము. ఇంకా దాన్ని ఎత్తు పెంచడానికి మేము 133,000 ఎకరాలు భూములు సేకరిస్తున్న సమయంలో లెటర్ పెట్టేసి ఆ భూముల సేకరణ చేయకూడదు అని చెప్పేసి ఆయన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆపేశారు, ఆపేయమన్నారు. జలశక్తి, కేంద్ర జలశక్తి నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని అని చెప్పి శివకుమార్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించిన ప్రయత్నం ఆయన చేస్తున్నారు కర్ణాటకలో. ఇప్పుడు కర్ణాటకలో చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించినందువల్ల ఉపయోగం ఉందా రాజకీయంగా అంటే ఉంది. సరిహద్దు రాష్ట్రాల్లో, సరిహద్దు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఏముంటుంది సార్ ఉపయోగం? సరిహద్దు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సరిహద్దు కర్ణాటక ఉంటుంది, ఇటు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో సరిహద్దు నియోజకవర్గాలు ఉంటాయి కదా, అసెంబ్లీ నియోజకవర్గాలు, అక్కడ ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది. కాకపోతే అంత పెద్ద ప్రభావం తెలంగాణలో ఉన్నట్టుగా కర్ణాటకలో ఉండదు చంద్రబాబు నాయుడు గారు. అయినా కానీ టార్గెట్ చేస్తున్నారు. కారణం ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళందరూ ఒక కూటమి కింద ఏర్పడబోతున్నారు అనేదానికి ఒక సంకేతంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకే అంశం అని ఇండి కూటమి ఏర్పడే అవకాశం ఉంది. ఇండి కూటమి, కాంగ్రెస్ పార్టీ అంటే ఇండి కూటమి కదా. ఇండి కూటమికి మెయిన్ పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అవును. సో కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి నడవడానికి సిద్ధమవుతున్నారు ఇండైరెక్ట్ గా. అందులో బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. 2 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారు. 2 రోజులు కూడా కాదు, జస్ట్ 24 hours ఉంటారు. మంగళవారం మధ్యాహ్నానికి వస్తారు, బుధవారం మధ్యాహ్నానికి వెళ్ళిపోతారు.
సో ఎక్కువ ఎక్కడ ఉంటున్నారు, బెంగళూరులో ఉంటున్నారు. అవును, జగన్మోహన్ రెడ్డి శ్రీలంకలో గారు ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండి కామ్గా ఉంటారా? మ్మ్. ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎక్కడున్నా కానీ రాజకీయాల గురించే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. మ్మ్. మళ్ళీ ఎలా సీఎం కావాలి, మ్మ్. మళ్ళీ ఏ విధంగా మ్మ్. అధికారంలోకి రావాలి, ఇదే ఆలోచిస్తుంటారు. అంటే సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కర్ణాటక అంటే వాళ్ళిద్దరి దగ్గర ఇండి కూడంలో చేరతారంటే ఓకే ఒప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కేసీఆర్ కి ఇక్కడ కాంగ్రెస్ కి అసలు పడదు కదా సార్, మరి ఆయన ఎలా చేరుతారు? రాష్ట్ర రాజకీయాలు వేరు, దేశ రాజకీయాలు వేరు. దేశ రాజకీయాలకు వచ్చేటప్పటికి మీకు మొత్తం ఈక్వేషన్స్ మారిపోతాయి. ఫ్రెండ్లీ గేమ్ ఆడతారు. లేదంటే ఎలక్షన్ ముందు మనం కలవద్దు, ఎలక్షన్ తర్వాత మనం కలుద్దాం అనేటువంటి ఒప్పందాలు కూడా చేసుకుంటారు. అసలు ఎందుకు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తాయి అనుకున్నారు. అవును, దాని మీద ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు. కలిసి పోటీ చేయకపోయినప్పటికి కూడా అవసరమైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. సో కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే. ఇప్పుడు అందరూ ఏంటి, నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, నరేంద్ర మోడీ గారిని దింపేయాలి నేషనల్ ఎలక్షన్కి. ఆయన ఉన్నంత వరకు మనం ఆయన కిందనే ఉండాల్సి వస్తుంది తప్పితే సిబిఐ ఈడీని ప్రయోగిస్తున్నారు కాబట్టి ఆయన ఉండకూడదు అనేది ఒక కాన్సెప్ట్. ఆయన ప్రధానమంత్రిగా దిగాలి అని అంటే రాహుల్ గాంధీ గారిని బలపరచాలి. రాహుల్ గాంధీ గారిని బలపరచాలంటే ఇవన్నీ వీళ్ళందరూ ఒకటి కావాలి. ప్లస్ ఇంకోటి ఏంది, కూటమిలో ఉంటేనే, ఏదో కూటమిలో ఉంటేనే గెలుపు సాధ్యం, లేదంటే కష్టం అని చెప్పి డిసైడ్ అయిపోయారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిపోయినట్టు వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ అసలు ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయి కేటీఆర్ గారు మీడియా ముఖంగానే చెప్పారు. కాబట్టి అక్కడేమో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి ఆయన స్మూత్గా అడుగులు వేస్తున్నారు. స్మూత్గా ఆ పదం ఎందుకు వాడుతున్నానంటే, ఒకవేళ కనుక ఆయన స్పీడ్గా అడుగులు వేస్తే ఇప్పుడున్నటువంటి ఢిల్లీ బీజేపీ పెద్దల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఆ పార్టీ అధినేతకు కూడా తెలుసు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిపుచ్చుకున్న దూరంలో బీజేపీతో కలిసి నడుస్తుంది. కానీ దేశకి నేత అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో కేసీఆర్ గారికి, జాతీయ రాజకీయాలు కీలకం కావాలని చెప్పి అప్పటి నుంచి కోరుకుంది. సో బీజేపీలో అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు అది సాధ్యం కాదు. కాకపోతే వాళ్ళతో ఉంటున్నట్టే ఉండి తీరా ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఇండి కూటమి వైపు వెళ్ళిపోయి చక్రం తిప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఉమ్మడి కామన్ మినిమం ప్రోగ్రామ్ లాగా ఉమ్మడి అస్త్రంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ దక్షిణ భారతదేశంలో లేదంటే మొత్తం భారతదేశంలో నేషనల్ లుక్ ఉన్న లీడర్ ఎవరు? చంద్రబాబు గారు. కాబట్టి ఆయన టార్గెట్ చేయాలి వీళ్ళు. అందుకని ముగ్గురు కలిసి టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ డికే శివకుమార్ గారికి ముఖ్యమంత్రి పదవి కావాలి అని చెప్పి ఒకవైపు పోరాడుతుంది, ఇంకొకవైపు చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో వీళ్ళ ఆలోచన, వీళ్ళ రాజకీయాలు ఏ విధంగా ఉంటుంది అనేది మనం సింపుల్గా ఆలోచించవచ్చు కదా, అంచనా వేయచ్చు కదా. అంటే ఇప్పుడు బీజేపీతో వ్యతిరేకిస్తే కేసులు అటు కేసీఆర్ గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఉన్నాయో, మెడ మీద వేలాడుతున్నాయో అందరికీ తెలుసు. కాబట్టి అటు డైరెక్ట్గా వెళ్ళలేని పరిస్థితుల్లో స్మూత్గా బాట ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఈ నీళ్ళ వివాదాలు బయటికి తీసుకురావడం ద్వారా చంద్రబాబు గారిని బదనాం చేసి వీళ్ళు ఇండి కూటమి వైపు అడుగులు వేస్తారా అనేది ఈ ఇష్యూని బట్టి మనకు అంచనా వేసుకోవచ్చు. సో ఏదేమైనా సరే నీళ్ళ వివాదాన్ని తెర మీదకు తెచ్చి ఒకవైపు వైఎస్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు చూసుకుంటే కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు పార్టీలు కూడా బాబు గారిని టార్గెట్ చేయడం అయితే స్టార్ట్ చేశాయి. మరి ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి అంటే, నెక్స్ట్ ఈ మూడు కలిసి జత కట్టేసి అంటే ఇండి కూటమిగా ఏర్పడడానికి ఇవన్నీ చేస్తున్నారా, అంటే వాళ్ళు బాటను సిద్ధం చేసుకుంటున్నారా? మరి వెయిట్ చేసి చూద్దాం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.